అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎనీవే, సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎంప్లాయీస్కి ఎవరైతే కనుక పోల్ డే రోజు డ్యూటీలో ఉంటారో వారికి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము. అంటే మామూలుగా సాధారణంగా ఏం చేసేవాళ్ళంటే ఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే ఆర్ఓ గారు ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి పంపించిన వారు ఇంట్లో కూర్చొని వేస్తారు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, సాధారణంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబరు ఒక కవర్ మీద వేయాలి, మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ విడిగా పెట్టాలి, ఒక ఇన్నర్ కవర్లో మాత్రం బ్యాలెట్ పేపర్ పెట్టాలి, మళ్ళీ ఇన్నర్ కవరు ప్లస్ మళ్ళీ అవుటర్ కవరు అవి కొంచెం వల్ల చాలా సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ అనేది ఎక్కువగా రిజెక్ట్ అవుతూ ఉండేది. అలాగే వాళ్ళకి ఎలా వేయాలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకని ఈసారి ఏం చేస్తున్నారంటే మనకు ఇంతకుముందు కూడా మొదలు పెట్టినారు, ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. కంపల్సరీ ఎంప్లాయీస్కి సపరేట్గా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టండి అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా మనకు పోల్ డే రోజు డ్యూటీలో ఉండే పోల్ స్టాఫ్ మొత్తం కలిపి మనకి ఈరోజు 2247 మంది మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి, అంటే కొంతమంది ఎంప్లాయీని అప్లై చేసుకోకపోతే మేము ఇవ్వలేము ఓటుకు, అప్లై చేసుకున్న ఉంటే మాత్రము యాజ్ ఆన్ టుడే 2247 మంది వరకు మనకు ఈరోజు బద్వేలు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కాను మనము 7 రూమ్లు ఇచ్చాము. దాదాపు ఒక్కొక్క రూమ్కి 300 నుంచి 325, 330 వరకు వర్క్ లోడ్ ఉంది. సో 300 అనేది తక్కువ నెంబరే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు 2 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద గెస్ట్ ఆఫీసర్ ముందు సంతకం పెట్టుకోవాలి. అందుకని మేము ఒక రూమ్లో స్పెసిఫిక్గా గెస్ట్ ఆఫీసర్ ఇచ్చాము, వారికి అసిస్టెంట్స్ని ఇచ్చాము. రెండో రూమ్ని ఓటింగ్ రూమ్ అన్నాం. అంటే ఫస్ట్ రూమ్ అటెస్టేషన్ రూము, సెకండ్ రూమ్ ఓటింగ్ రూమ్. సో ఓటింగ్ రూమ్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు, డిక్లరేషన్ సైన్ మాత్రం గెస్ట్ ఆఫీసర్ కూర్చున్న అటెస్టేషన్ రూమ్లో చేస్తారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత మేము అన్ని రిపోర్ట్స్ కలిపి చేస్తాము. అలాగే పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ ఇన్వైట్ చేశాము. నైట్ కూడా నిన్న కూడా అందరికీ ఇన్ పర్సన్ ఫోన్ చేసి చెప్పాము, వాళ్ళు కూడా వచ్చినారు. వారి తరపున కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రాలేని పక్షంలో కొంతమంది ఏజెంట్స్ కూడా వచ్చినారు. సో అయితే ఈరోజు ఏంటంటే వారు కూడా చూసుకున్నారు. ఫైనల్గా ఈరోజు 7 రూమ్లో ఎంతైతే మొత్తం పోల్ అయిందో ఆ డేటా మొత్తం కలుపుకొని మేము ఈరోజు సాయంత్రం పూట వారి సమక్షంలో మళ్ళీ వాటిని బండ్లింగ్ చేస్తాము. చేసిన తర్వాత కలెక్టర్ గారి వారిని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మన కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కలిపి మన దగ్గర అన్నీ కలిపి ఒక ట్రెజరీగా మెయింటైన్ చేస్తాము. అలాగే రేపు కూడా మనకు ఉండింది. అలాగే మన పోలీస్ వారు కానీ రిమైనింగ్ వాళ్ళకి కానీ ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళందరికీ రేపు కూడా ఉంది కాబట్టి అవి కలిపి బండ్లింగ్ చేస్తాము. మళ్ళీ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఏమైనా సరే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఏమైనా లేట్ ఉంటే CEO సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము యాక్సెప్ట్ చేయడం చేస్తాము. అది ఒక కమ్యూనికేషన్ ఒకటి రావాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.